పీకో ఎలా ఉన్నా? కాని ఇక్కడికి వెళ్ళిపోయాడు. వాడు ఇక్కడ లేడు. వాడు ఇక్కడ లేడు. ఓ అలాగా. నేను విత్తనాలు సేకరించడానికి వెళ్తున్నాను. అవును, వీళ్ళేంటి ఎక్కడ కనిపించడం లేదు? అమ్మా, తను వెళ్ళిపోయిందా? గాన్ ఏమైంది? తనంటే ఇప్పుడు ఇష్టం లేదా? తనంటే మాకు ఇష్టం, కానీ విత్తనాలు సేకరించడం ఇష్టం లేదు. దీనికి ముందు మేము తనతో పాటు ఒకసారి వెళ్ళాం. ఏం చేస్తున్నారు? త్వరగా నడవండి. నేను గోను విత్తనాలు సేకరించడానికి వెళ్తాను. నువ్వెందుకు? నువ్వు వచ్చి ఏ ప్రయోజనం లేదు. త్వరగా త్వరగా కానివ్వండి. త్వరగా ఏం చేస్తున్నారు? త్వరగా. తను ఎప్పుడు మా చేత ఇలాగే చేస్తుంది. తను అల్లరి పిల్ల, చిన్న పిల్ల కదా, అందుకే అల్లరి చేస్తోంది. నేను చూసేశాను. నువ్వు వెళ్ళలేదా? ఏంటి తప్పించుకుంటున్నారా? రండి. ఏంటి ఇంత మెల్లగా వెళ్తున్నారు? మనం వచ్చేసాం. ఏం చేశారని ఎంత నీర్చి పడిపోతున్నారు? త్వరగా వెళ్ళి విత్తనాలు సేకరించండి. కాస్తుంటూ సేకరిస్తాను. అసలు నేను చెప్పిన మాట వినరేంటి? మీరు ఇక్కడికి విత్తనాలు సేకరించడానికి వచ్చారు. ఆ పని చేయకుండా ఇంకేం చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు? లేదు, మేము ఇప్పుడే సేకరిస్తాం. ఏంటి ఇక్కడ ఒక విత్తనం కూడా లేదు. ఆ విషయం ఎందుకు నా దగ్గర చెప్తున్నారు? ఆ చెట్టును వెళ్ళి ఊపండి, విత్తనాలు రాలుతాయి. ఇది చాలా తెలియని పని కదా. నాకేమవ్వలేదు గాన్. మనం అందరం కలిసి విత్తనాలు సేకరిద్దామా? మీరిద్దరు విశ్రాంతి తీసుకోండి. మీకు బదులుగా విత్తనాలు నేనే సేకరిస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి. పీకోకి ఏమైంది? నాకేదైనా అయిందా? లేదు, నువ్వు విచిత్రంగా ఉన్నావు. చాలా విత్తనాలు నా తల మీద వచ్చి పడ్డం వల్ల పాత పీకోచాన్ వెళ్ళిపోయి కొత్త పీకోచాన్ వచ్చినట్టుంది. ఇది నిజమా? ఇలా చూడండి, ఈ రోజు మీకోసం నేనే వండబోతున్నాను. ఇది చూడడానికి ఎలా ఉంది? ఇది చూడడానికి చాలా బాగుంది. సరే, మీరిద్దరు వీటిని తినండి. నేను మిమ్మల్ని ఆనందపరుస్తాను. కష్టపడక్కర్లేదు. సిగ్గుపడకుండా మీరు భోంచేయండి. ఇలా చూడండి, నా తల మీద విత్తనాలు పడ్డం వల్ల నాలో మార్పు వచ్చింది. అందువల్ల మీరు భోంచేయండి. ఏదో ఒక గందరగోళం జరగబోతుంది అనుకుంటా. మీరు భోంచేసాక కాసేపు విశ్రాంతి తీసుకోకూడదు? అప్పుడే బాగా నిద్ర వస్తుంది. అవును, బాగా నిద్ర వస్తుంది. అవునా? నా తల మీద విత్తనాలన్నీ పడ్డం వల్ల నేను పాత పీకోచాన్ గా మారిపోయాను. ఏంటి, మేము పని చేయమని చెప్తారా? మేమేమి చెప్పలేదే. సరే, అందరూ త్వరగా విత్తనాల్ని సేకరించండి. సరే, అంతవరకు నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను. దీనికన్నా ముందే బాగుంది. ఒక మంచి ఆలోచన. మనం మళ్ళీ తన మీద విత్తనాలు వేసేస్తే మళ్ళీ మంచి పీకోగా మారిపోతుంది. బాగా పీకో ఎందుకు ఎప్పుడు చూసినా నిద్రపోతుంది. ఇలా అంతా నిద్రపోవడం నాకు కొంచెం కూడా ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా. ఇలా చూడు దత్తచిన్, తను కోపిష్టిగా ఉండొచ్చు, కానీ నేను ఇంతకు ముందు ఉన్న మంచి గాన్ కాదు. తను మాత్రమే కోపగించి ఉంటుందా? నేను కోపగించి ఉంటాను. ముందులాగా నేను మంచివాణ్ణి కాదు. తన్ని లేపి మర్యాదగా అన్ని విత్తనాలని సేకరించమని చెప్పు.
ఏంటి భయంగా ఉందా? తన దగ్గర నేను మాత్రమే మాట్లాడగలనని అనుకుంటున్నావా? అదంతా నాకు తెలీదు, నువ్వే తనని లేపాలి. ఏయ్ దొత్తచిన్, మళ్ళీ నువ్వు నన్ను అనవసరంగా లేపేశావు. ఏ పీకో, ఏంటి నిద్రపోతున్నావు? మర్యాదగా వెళ్ళి అన్ని విత్తనాల్ని సేకరించు. చాలా విత్తనాలు నా తల మీద పడ్డం వల్ల నేను ఇప్పుడు మంచి పీకోగా మారిపోయాను. ఏ దొత్తచిన్, నువ్వు సేకరించు. నేను ముందులాగా మంచిగా ఉంటాననుకోకు, నేను మామూలుగా మారిపోయాను. పని చేయి. నువ్వు అనుకున్నట్టు నేను చెడ్డవాణ్ణి కాదు, మారిపోయాను. నన్ను క్షమించు పీకో. నువ్వు అనుకున్నట్టు నేను మామూలు కాదు, చాలా కోపిష్టి గాన్. నువ్వు నా మీద కోపగించుకోవడానికి నేనేం చెడ్డ పీకోని కాదు, మంచి పీకోని. కానీ నువ్వు అనుకున్నట్టు నేనే మంచిదాన్ని కాదు, చెడ్డదాన్ని. మర్యాదగా అన్నిటిని సేకరించు. కానీ నేను అంత చెడ్డవాణ్ణి కాదు, నన్ను క్షమించండి. నేనే అన్నిటిని తీస్తాను. నిన్ను క్షమించడానికి నేనేమి మంచిగాను కాదు పీకో. నువ్వు కోపగించుకోవడానికి నేనే చెడ్డ పీకోని కాదు, మంచి పీకోని కదా. కానీ నువ్వు అనుకున్నట్టు నేనే చెడ్డ పిల్లని కాదు, మంచి